ఆల్మోస్ట్ 2 ఇయర్స్ బ్యాక్ ఒక కపుల్ వచ్చారు మన దగ్గరికి. సో వాళ్ళు ఏంటంటే అన్ని రకాల ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ అనేవి తీసుకొని మన దగ్గరికి వచ్చారు. లైక్ ఆల్మోస్ట్ 3 times IVF అయింది, 2 times IUI అయింది. ఇంకా వాళ్ళకి పిల్లలు అనేది పుట్టలేదు. సో బేసిక్గా అది ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ కేసు అనమాట. సో ఇద్దరికి ఇష్యూస్ ఉన్నాయి. ఫీమేల్కి వచ్చేసి PCOD కేసు అనమాట, అండ్ మేల్కి వచ్చేసి సీమెన్ కౌంట్ తక్కువ ఉండడం అండ్ మోటిలిటీ తక్కువ ఉండడం అనేది ఉంది. ఇద్దరు ఆల్మోస్ట్ అన్ని ట్రీట్మెంట్స్ ట్రై చేసి లాస్ట్ ఆప్షన్ హోమియో కేర్లో చూస్ చేసుకున్నారనమాట. సో ఆ టైంలో ఏంటంటే ఆల్మోస్ట్ వెక్స్డ్ అనమాట. ఇది జస్ట్ లాస్ట్ ఆప్షన్, ఒక ట్రై చేద్దాము అనేసి వచ్చారు. సో జస్ట్ విదిన్ మనకి 6 to 8 monthsలో వాళ్ళకి 6 monthsలో ఏమో మేల్కి సీమెన్ కౌంట్ పెరిగింది అండ్ నార్మల్ స్పర్మ్ కౌంట్ వచ్చింది, మోటిలిటీ పెరిగింది, ఎవ్రీథింగ్ ఇస్ నార్మల్. అండ్ ఫీమేల్లో ఏంటంటే మనకి PCOD 8 monthsలో తగ్గిందనమాట. సో బేసిక్గా ఏంటంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఏదైతే ఉందో అది నార్మలైజ్ అవ్వడానికి టైం తీసుకుంటుంది. కాబట్టి వాళ్ళకి ఈ డైట్ తీసుకోండి అని వాళ్ళకి డైట్ కూడా దగ్గరుండి ఏ డైట్ తీసుకోవాలి, ఏది తీసుకోకూడదు అనేది క్లియర్గా చెప్పి దానికి తగ్గట్టు వాళ్ళ బాడీ టైప్కి ఏ మెడిసిన్ అయితే సెట్ అవుతుందో ఆ మెడిసిన్ ఇచ్చి 8 months ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత నౌ దే ఆర్ కన్సీవ్డ్ అండ్ ఒక 1 year బేబీ ఉన్నాడు. సో ఏంటంటే ఈవెన్ నౌ ఆ బేబీకి ఏదైనా కానీ దే బ్రింగ్ దట్ కిడ్ టు హోమియో కేర్ అనమాట. సో మనం ఏంటంటే దగ్గరుండి ట్రీట్మెంట్ తీసుకున్నాము అండ్ ఆల్సో వాళ్ళకి ఆ రిజల్ట్స్ వచ్చాయి కాబట్టి ఫర్దర్గా కూడా లైక్ అటువంటి ఇష్యూస్ ఏం రాకుండా ఉంటుంది. అండ్ ఆల్సో ఉన్నది తగ్గింది కాబట్టి దే ఆర్ వెరీ హ్యాపీ నౌ. సో మీకు కూడా అలాంటి ఇష్యూస్ ఏమైనా ఉన్నా లైక్ PCOD కానీ ఆర్ ఎనీ అదర్ ఇష్యూ లైక్ డయాబెటీస్, BP ఏది ఉన్నా కానీ మీరు హోమియో కేర్ని కన్సల్ట్ చేయండి.